హాయ్ మై డియర్ స్టూడెంట్స్, మీకోసం ఎస్సీఆర్టీ వారు 3 మోడల్ పేపర్స్ రిలీజ్ చేశారు కదా. ఈ 3 మోడల్ పేపర్స్ బాగా చదువుకుంటే మనం పరీక్షల్లో డెఫినెట్గా పాస్ అవుతాం. ఎందుకంటే ఈ సంవత్సరం కొత్త టెక్స్ట్ బుక్ మన ఆంధ్రప్రదేశ్లో రిలీజ్ చేశారు. మరి సోషల్ విషయానికి వస్తే మనం డైరెక్ట్గా ఇందులో ఉన్న క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. నేను 3 మోడల్ పేపర్లకి 3 వీడియోలుగా చేస్తున్నాను. ఇది మొదటి మోడల్ పేపర్, అంటే మోడల్ పేపర్ 1. ఓకే, ఫస్ట్ 1 మార్క్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూస్తే, వేర్ వాజ్ ద ఫస్ట్ ఇంటర్నేషనల్ ఎర్త్ సమ్మిట్ హెల్డ్? అంటే ఫస్ట్ ఇంటర్నేషనల్ ఎర్త్ సమ్మిట్ ఎక్కడ జరిగింది? రియో డి జెనీరో, బ్రెజిల్. అలాగే ఈ ఫోటోలో ఉన్న ఎరోజిన్ దేనికి సంబంధించింది? గల్లీ ఎరోజిన్. అలాగే మూడో క్వశ్చన్లో అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ ఏంటని అడిగారు. షుగరు, రబ్బరు, కాఫీ అగ్రో బేస్డ్, అంటే అగ్రికల్చర్ని బేస్ చేసుకున్న ఇండస్ట్రీస్. మరి సిమెంట్ అనేది మినరల్ బేస్డ్ ఇండస్ట్రీ. అలాగే కాంగ్రెస్ ఆఫ్ వియన్నా 1815లో ఎవరు హోస్ట్ చేశారంటే మెటర్నిచ్. ఐఎంఎఫ్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ఎల్డొరాడో అనేది సౌత్ అమెరికాలో ఉంది. ఇది దేనికి ఫేమస్ అంటే గోల్డ్కి. మనకి కేజీఎఫ్, కోలార్ గోల్డ్ ఫీల్డ్ ఎలా అయితే గోల్డ్కి ఫేమస్సో, ఈ ఎల్డొరాడో అనే సిటీ కూడా గోల్డ్కి అంతే ఫేమస్. అగ్రికల్చర్ అనేది స్టేట్ లిస్ట్లో ఉంటే మ్యారేజ్ అనేది కాన్కరెంట్ లిస్ట్లో ఉంది. అగ్రికల్చర్తో పాటు స్టేట్ ఇంపార్టెన్స్ ఉండేటువంటి స్టేట్ పోలీస్, అలాగే స్టేట్కి సంబంధించిన ట్రేడ్ అండ్ కామర్స్ స్టేట్ లిస్ట్లో ఉంటే మ్యారేజ్, డైవోర్స్, అడాప్షన్, సక్సెషన్, అలాగే ఎడ్యుకేషన్ ఇవి కాంకరెంట్ లిస్ట్లో ఉంటాయి. మొత్తం కంట్రీకి సంబంధించినటువంటి డిఫెన్సు, ఇంకా బ్యాంకింగ్, పోస్ట్ ఆఫీసులు, పోస్టల్ సర్వీసులు, టెలిగ్రామ్, డిఫెన్స్తో పాటు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, అంటే ఇవి డిఫెన్స్లో భాగమే. ఇవి కూడా, అలాగే ఫారెన్ ట్రేడ్, ఇవన్నీ కూడా యూనియన్ లిస్ట్లో ఉంటాయి. అలాగే నెక్స్ట్ 9th క్వశ్చన్ వచ్చి నేషనల్ పార్టీస్కి ఎగ్జాంపుల్స్ అడిగారు. భారతీయ జనతా పార్టీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా. ఈ మూడిట్లో ఏవైనా 2 రాయొచ్చు. పెర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే యావరేజ్ ఇన్కమ్, లేదా ద టోటల్ ఇన్కమ్ ఆఫ్ ద కంట్రీ డివైడెడ్ బై ఇట్స్ టోటల్ పాపులేషన్. అలాగే టాటా మోటార్స్ ఆటోమొబైల్స్కి చెందింది. ర్యాన్బాక్సీ అనేది మెడిసిన్కి సంబంధించింది. ఏషియన్ పెయింట్స్కి సంబంధించింది. ఇందులో ఆడ్ వన్ అవుట్ లేదా మిస్ మ్యాచ్ అన్నప్పుడు ర్యాన్బాక్సీ ఐటీ అనేది మిస్ మ్యాచ్. ఎందుకంటే ర్యాన్బాక్సీ మెడిసిన్కి సంబంధించింది. ఐటీ అన్నప్పుడు ఇన్ఫోసిస్ కానీ లేదా విప్రో కానీ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే నార్త్ టు సౌత్ ఈ స్టేట్స్ని అరేంజ్ చేయమన్నారు. వీటిలో బాగా టాప్లో నార్త్లో ఉండేది హర్యానా, దానికన్నా దిగువన ఉండేది వెస్ట్ బెంగాల్, దానికన్నా దిగువన ఉండేది ఆంధ్రప్రదేశ్, దానికన్నా కిందకు ఉండేది కేరళ. ఇక 2 మార్క్స్ విషయానికి వస్తే, మనకి ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్కి 2 ఎగ్జాంపుల్స్ అడిగారు. ఇండస్ట్రీస్ దట్ ఆర్ డిపెండెంట్ ఆన్ అగ్రికల్చర్ ఫర్ రా మెటీరియల్ ఆర్ నోన్ యాజ్ ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్. ఎగ్జాంపుల్ కాటన్, జూట్, సిల్క్, ఊలెన్, టెక్స్టైల్స్. ఇందులో అగ్రికల్చర్ బేస్ కాటన్ పండిస్తున్నదాన్ని యూజ్ చేసుకున్నాం. అలాగే అగ్రికల్చర్ బేస్ జూట్ కూడా అగ్రికల్చర్ నుంచి వస్తుంది. సిల్క్ వార్మింగ్, దీన్ని సెరికల్చర్ అంటారు. ఇది కూడా క్వశ్చన్ అడిగారు, గుర్తుపెట్టుకోండి. సిల్క్ వామ్స్ని బేస్ చేసుకొని సిల్క్ ఫార్మింగ్, అంటే సిల్క్ని పండించరు, సిల్క్ని తయారు చేస్తారు పట్టుపురుగులు పెంచడం ద్వారా. అలాగే ఉలెన్ టెక్స్టైల్స్ అన్నారు. ఇది ఈ యానిమల్ రేరింగ్ని బేస్ చేసుకుని జరిగేది. సో మీరు కాటన్, జూట్, సిల్క్ రాస్తే చాలు. ఇంకా ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ అంటే ఆయిల్, వేరుశెనగ, గ్రౌండ్ నట్ ఆయిల్ లాంటివి కూడా రాయొచ్చు. రైట్ ద మెరిట్స్ ఆఫ్ ద రోడ్వేస్ వల్ల మెరిట్స్ అంటే లాభాలు. రోడ్ ట్రాన్స్పోర్ట్ ఈజ్ ఎకనామికల్, అంటే చాలా ఆర్థిక పరంగా ఈజీగా ఉంటుంది. యూజ్ఫుల్ ఇన్ మౌంటైన్ రీజియన్, కొండల్లో వాటిల్లో రైల్వేలు వేయలేరు కాబట్టి ఇది చాలా ఈజీగా ఉంటుంది. ఇట్ ఆల్సో ప్రొవైడ్ డోర్ టు డోర్ సర్వీస్. ఇట్ ఆల్సో యూజ్డ్ యాజ్ ఏ ఫీడర్ టు అదర్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. ఇంకా మనం రోడ్వేస్ వల్ల లాభాలు రాయొచ్చు. వీ కెన్ ట్రావెల్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ద రోడ్వేస్ ఆర్ ఈజీ వే. మనం ట్రైనో లేకపోతే హెలికాప్టర్ ఇవన్నీ కంటే కూడా రోడ్వేస్ ఈజీగా మనం ఆర్టీసీ బస్సులు అవి యూజ్ చేసుకుంటాం కదా, అలా అనమాట. అలాగే ఈ బొమ్మను చూసి 2 క్వశ్చన్లు అడిగారు. ఇందులో ఏషియా, ఆఫ్రికా నుంచి సపరేట్ చేసేది రెడ్ సీ. అలాగే ఇక్కడ 2 పోర్ట్స్ వెస్ట్ కోస్ట్లో అడిగారు. వెస్ట్ కోస్ట్లో 2 పోర్ట్స్ అడిగినప్పుడు వెస్ట్ సైడ్ ఇక్కడ చూడండి, సూరత్, గోవా. అది ఈస్ట్ సైడ్లో అడిగితే మచిలీపట్నం, మద్రాసు. అలాగే ఇక్కడ ఉన్న ఓషను ఇండియన్ ఓషను,
అలాగే ఇక్కడ ఈస్ట్ సైడ్ ఉండేది బే ఆఫ్ బెంగాల్, వెస్ట్ సైడ్ ఇక్కడ ఉండేది అరేబియన్ సీ. అంటే అరేబియన్ సీ, బే ఆఫ్ బెంగాల్ కూడా ఇండియన్ ఓషన్లో భాగాలే. నెక్స్ట్ విషయానికి వస్తే, అలాగే ప్రింటింగ్ ప్రెస్ ప్లేడ్ ఏ మేజర్ రోల్ ఇన్ షేపింగ్ ద ఇండియన్ సొసైటీ అని అడిగారు. కామెంట్ ఆన్ ఇట్ అన్నప్పుడు ఎప్పుడు కూడా మనం ఆ క్వశ్చన్లో ఉన్న ఆన్సర్ని 1-2 సార్లు, అంటే క్వశ్చన్లోనే కొంత ఆన్సర్ ఉంటుంది, చదివితే మనకి ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ ద ప్రింటింగ్ ప్రెస్ సిగ్నిఫికెంట్లీ షేప్డ్ ఇండియన్ సొసైటీ. అలాగే ఇట్ లెడ్ టు ద పబ్లిక్ డిబేట్స్. ఇట్ ఫాస్టెండ్ టు గ్రో ద సెన్స్ ఆఫ్ నేషనలిజం. ఇట్ కనెక్టెడ్ ఆల్ ద కమ్యూనిటీస్ అక్రాస్ ఇండియా. ఇట్ క్రియేటెడ్ ఏ ఫాన్ ఇండియా ఐడెంటిటీ. ఈ 5 పాయింట్లు ఏవైనా 2 పాయింట్లు మీరు రాస్తే సరిపోతుంది, ఎందుకంటే 2 మార్క్స్ కాబట్టి. అలాగే ఏ ఫ్యూ సబ్జెక్ట్స్ ఇన్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్ లిస్టెడ్ హియర్. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఇందులో చూడండి, సెంట్రల్ లిస్టు డిఫెన్స్, బ్యాంకింగ్, కమ్యూనికేషన్. అదే స్టేట్ లిస్టులో పోలీస్, అగ్రికల్చర్, ట్రేడ్. కాంకరెంట్ లిస్టులో ఎడ్యుకేషన్, మ్యారేజ్, ఫారెస్ట్. 18th క్వశ్చన్కి వచ్చేసరికి మెన్షన్ ఎనీ 2 కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ దట్ మేక్ ఇండియా సెక్యులర్ స్టేట్ అన్నారు. సెక్యులర్ స్టేట్ అంటే దేర్ ఇస్ నో అఫీషియల్ రిలీజియన్ ఫర్ ద కంట్రీ అండ్ ద కంట్రీ పీపుల్ హ్యావ్ ద ఫ్రీడమ్ టు ఫాలో ఎనీ రిలీజియన్. సో ఈ 2 పాయింట్లు బేస్ చేసుకుని ఇక్కడ మనకు 3 ఇచ్చారు, అందులో ఏవైనా 2 పాయింట్లు మీరు రాయొచ్చు, ఎందుకంటే అవర్ ఇండియా ఈజ్ ఏ సెక్యులర్ కంట్రీ. వీ కెన్ ఫాలో అవర్ విష్డ్ రిలీజియన్ అనమాట. అంటే మనకు నచ్చిన మతాన్ని మనం స్వీకరించి ఫాలో అవ్వచ్చు. అలాగే గవర్నమెంటు అధికారికంగా ఏ మతాన్ని ప్రకటించలేదు, అన్ని మతాలు కూడా గవర్నమెంట్ దృష్టిలో ఎక్కువలే. ఇంగ్లీష్లో రాసేటప్పుడు ఇండియా ఈజ్ ఎ సెక్యులర్ స్టేట్ బికాస్ ఇన్ ఇండియా వీ హ్యావ్ రిలీజియస్ ఫ్రీడమ్ యాజ్ ఏ ఫండమెంటల్ రైట్. ఆ పాయింట్ కూడా రాయొచ్చు. అలాగే దెర్ ఈజ్ నో డిస్క్రిమినేషన్ బేస్డ్ ఆన్ రిలీజియన్ ఇన్ ఇండియా, ఇది కూడా రాయొచ్చు. అలాగే నో స్పెషల్ రికగ్నిషన్ టు ఎనీ రిలీజియన్. ఈ మూడిట్లో ఏదైనా 2 పాయింట్లు. నెక్స్ట్, వాట్ డు యూ అండర్స్టాండ్ బై గ్లోబలైజేషన్, ఎక్స్ప్లెయిన్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్. ఇది 2 మార్క్స్కే. గ్లోబలైజేషన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ ర్యాపిడ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ కంట్రీస్. సేమ్ మళ్ళీ అదే పాయింట్ని మీరు తీసుకోవచ్చు. గ్లోబలైజేషన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ ర్యాపిడ్ ఇంటరాక్షన్ బిట్వీన్ కంట్రీస్. అలాగే ఇట్ ఫ్లో ఆఫ్ క్యాపిటల్, గూడ్స్ అండ్ లేబర్ అక్రాస్ ద వరల్డ్. చాలు 2 పాయింట్లు. ఇక్కడ 4 ఇచ్చారు చూడండి, ఇందులో ఏవైనా 2 పాయింట్లు రాయొచ్చు, ఎందుకంటే 2 మార్క్స్ కాబట్టి. అలాగే ఎనీ 2 స్లోగన్స్ టు అలర్ట్ కన్జ్యూమర్స్. యువర్ ప్రొడక్ట్ యువర్ రైట్, మై ప్రొడక్ట్ మై రైట్, బీ అవేర్ బీ సేఫ్, బీ చెక్ ద క్వాలిటీ బిఫోర్ యూ బై. అలాంటివే ఏవైనా 2 స్లోగన్స్. ఇక 4 మార్క్స్ విషయానికి వస్తే, హ్యూమన్ యాక్టివిటీస్ ఆర్ మ్యాన్స్ ఇన్సెన్సిటివిటీ టు ద ఎన్విరాన్మెంట్ హ్యావ్ బీన్ ద మేజర్ కాజెస్ ఫర్ ద డిప్లేషన్ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫానా. వాట్ ఆర్ దే అని అడిగారు. సో ఇక్కడ ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు క్వశ్చన్లో ఉన్నటువంటి పదాలను మనం ఉపయోగించుకొని రాస్తే మనకి పదాలు ఎక్కువగా క్వశ్చన్లోనే దొరుకుతాయి. వాటిని కొంచెం జస్ట్ ముఖ్యమైనవి: డిఫారెస్ట్రేషన్, డిగ్రేడేషన్ ఆఫ్ ఫారెస్ట్, లార్జ్ స్కేల్ ప్రాజెక్ట్స్, మైనింగ్ యాక్టివిటీస్. సో ఇప్పుడు నేను చెప్పినవి కాకుండా ఇంకా ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్, ర్యాపిడ్ అర్బనైజేషన్, ఇంక్రీజింగ్ పాపులేషన్, ఇలాంటి పదాన్ని కూడా ఉపయోగించుకొని ఆ పదాన్ని, ఆ 2 పదాలను ముందుగా రాసి ఆ పదాలతో పాటు దీస్ కాజ్ టు డిప్లేషన్ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫానా అని రాస్తే సరిపోతుంది. అంటే ఇక్కడ 4 మార్క్స్ కాబట్టి 4 పాయింట్లు చాలు. ఇదే కనుక 8 మార్కులకి ఇస్తే మీరు 8 పాయింట్స్ రాయాలి. అలాగే మీరు కొంచెం క్రియేటివ్గా ఆలోచిస్తూ, అలాగే మన చుట్టూ ఉన్నదాన్ని అబ్జర్వ్ చేస్తూ రాయడం అనేది మెయిన్ ఇక్కడ సోషల్ నేర్చుకునేటప్పుడు మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయం. అలాగే వై డూ వీ నీడ్ టు కన్జర్వ్ మినరల్ రిసోర్సెస్. ఎందుకు మినరల్ రిసోర్స్ని కన్జర్వ్ చేయాలంటే, మినరల్ రిసోర్సెస్ ఆర్ లిమిటెడ్, ర్యాపిడ్లీ కన్జ్యూమింగ్ మినరల్ రిసోర్సెస్. మనం ర్యాపిడ్లీ కన్జ్యూమ్ చేసేస్తాం. మినరల్స్ రిక్వైర్డ్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ టు బి క్రియేట్ అవ్వాలంటే మిలియన్ ఇయర్స్ పడుతుంది. అలాగే మినరల్ ఫార్మేషన్ ఈజ్ వెరీ స్లో జియోలాజికల్ ప్రాసెస్, ఎందుకంటే వేలాది సంవత్సరాలు, లక్షలాది సంవత్సరాలు పడుతుంది కాబట్టి. మినరల్ రిసోర్సెస్ ఆర్ ఫినిట్ అండ్ ఎగ్జాస్టబుల్, అంటే త్వరగా అయిపోతాయి, అండ్ నాన్ రెన్యూబుల్, అంటే మళ్ళీ తిరిగి పునరావృతం కావు. సో వీ నీడ్ టు కన్జర్వ్ ద మినరల్ రిసోర్సెస్. కన్జర్వ్ అంటే సంరక్షించడం. మన మినరల్ రిసోర్స్ని ఎందుకు సంరక్షించాలంటే ఇందుకోసమే. అలాగే నెక్స్ట్ 23వ క్వశ్చన్ వచ్చి, ఇక్కడ ఒక మ్యాప్ ఇచ్చాడు. ఈ మ్యాప్ మొత్తం యూరోపియన్ మ్యాప్ చూడండి. పైన నార్వే, స్వీడను, అలాగే రష్యన్ ఎంపైరు. ఇంకా దీని మీద ఇచ్చిన క్వశ్చన్లు చూడండి. ఎప్పుడైనా సరే మ్యాప్ మనకి ఎగ్జామ్లో టెక్స్ట్ బుక్లో ఉన్నట్టే మ్యాప్ ఇచ్చి అదే విధంగా క్వశ్చన్లు ఇవ్వాలని రూల్ ఏం లేదు. సో ఇక్కడ 2 ఆఫ్రికన్ కంట్రీస్ మెడిటరేనియన్ సీని షేర్ చేసుకుంటున్నాయి బౌండరీస్ ఏంటని అడిగాడు. అది చూస్తే మనకి
ఇక్కడ మొరాకో, అల్జీరియా, ట్యునిషు, ఈజిప్టు ఈ 4 ఉన్నాయి. ఈ 4 ఏవైనా 2 రాయొచ్చు. అలాగే నేమ్ ఎనీ 2 ఎంపైర్స్ అన్నారు. ఇందులో రష్యన్ ఎంపైర్ ఉంది, ఒటోమాన్ ఎంపైర్ ఉంది, ఇంకేమున్నాయి, ఆస్ట్రియన్ ఎంపైర్ ఉంది. సో ఈ 3 ఏవైనా 2 రాయొచ్చు. ఎందుకంటే వాళ్ళు 2 అడిగినప్పుడు కంపల్సరీ మీరు 2 రాయాలి. 1 రాసి వదిలేస్తే 1 మార్కే వస్తుంది. యాక్చువల్గా ఇది 4 మార్క్స్ అంటే మొదటి క్వశ్చన్కి 2 మార్కులు 2 పాయింట్లు రాస్తే, రెండో క్వశ్చన్కి 2 మార్కులు 2 ఎంపైర్స్ రాస్తే, ఇలాంటి విషయాలు మీరు జాగ్రత్తగా గుర్తుంచుకొని రాసుకోవాల్సి ఉంటుంది ఎగ్జామ్లో. అలాగే మీరు ఎగ్జామ్ బాగా మీరు ప్రిపేర్ అవ్వండి. ఈ క్వశ్చన్స్ నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. వై డిడ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇండియా ఇంక్రీజ్ డ్యూరింగ్ ద ఫస్ట్ వరల్డ్ వార్? ఎన్ని మార్కులకి? 4 మార్క్స్కి. కంపల్సరీ 4 పాయింట్స్ రావాలి. అందులో క్వశ్చన్లోంచి ఉన్న పాయింట్ తీసుకోండి. ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇండియా ఇంక్రీజ్ డ్యూరింగ్ ద ఫస్ట్ వరల్డ్ వార్. వై? బికాస్ అని పెట్టి ఇక్కడ ఉన్నటువంటి 9 పాయింట్లు ఏవైనా 4 చూడండి. ఇంపోర్ట్ ఫ్రమ్ మాంచెస్టర్ డిక్లైన్డ్. ఇండియన్ మిల్స్ హ్యాడ్ ఏ వాస్ట్ హోమ్ మార్కెట్ టు సప్లై. ఇండియన్ ఫ్యాక్టరీస్ వర్ కాల్డ్ టు సప్లై వార్ నీడ్స్ ఆల్సో. Indian factories supplied jute bags, uniforms, tents, boots, etc. New factories were set up. Old ones organized multiple ships. Therefore, industrial production in India increased. Next, ఇక్కడ ఉన్న బార్ గ్రాఫ్ని చూసి దీన్ని క్రిటికల్గా అనలైజ్ చేయమన్నారు. క్రిటికల్గా అనలైజ్ చేయడం అంటే కొంచెం విమర్శిస్తున్నట్టుగా రాయాలి. బట్ యాక్చువల్గా ఇలాంటి గ్రాఫ్స్ ఇచ్చినప్పుడు ఆ గ్రాఫ్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి దాని గురించి రాయాలి. సపోజ్ ఇప్పుడు ఈ గ్రాఫ్ చూడండి. ఏం చెప్తుంది ఈ గ్రాఫ్? ఇందులోనే టైటిల్ ఉంటుంది. దిస్ గ్రాఫ్ ఎక్స్ప్లెయిన్స్ ఉమెన్ ఇన్ నేషనల్ పార్లమెంట్ ఇన్ డిఫరెంట్ రీజన్స్ ఆఫ్ ద వరల్డ్. ఈ మ్యాప్ చూస్తున్నప్పుడు, ఈ గ్రాఫ్ చూస్తున్నప్పుడు ఈ బార్ గ్రాఫ్లో డిఫరెంట్ ప్లేసెస్ ఇచ్చాడు. అంటే ఇక్కడ నార్డిక్ కంట్రీస్, అమెరికాస్, యూరోపు, సబ్ సహారన్ ఆఫ్రికా, ఆసియా, అరబ్ స్టేట్స్, పసిఫిక్, ఇండియా. ఇక్కడ వరల్డ్ మొత్తంగా యావరేజ్ తీసుకుంటే ఉమెన్ అనేవాళ్ళు 24% ఆఫ్ పార్లమెంటేరియన్స్ యావరేజ్గా, అంటే మొత్తం అన్ని పార్లమెంట్లలో ఉన్న మొత్తం జనాభాని కలిపేస్తే యావరేజ్గా 24 మెంబర్స్ మాత్రం ఉమెన్ ఉంటున్నారు. అదే మన ఇండియాలో తీసుకుంటే, మన ఇండియాలో ఉన్న మొత్తం పార్లమెంటేరియన్స్లో అంటే లోక్సభ, రాజ్యసభల్లో ఉండే ఎంపీలు, లోక్సభలో ఉండేటువంటి 545 మంది, రాజ్యసభలో ఉండేటువంటి మ్యాక్సిమం అయితే 250, ప్రజెంట్ 245 ఉన్నారు కదా. 245 + 545 రెండు కలిపితే 790. 790లో కేవలం 11.8 or 6, ఇక్కడ సరిగ్గా చూడండి, 11.8% మాత్రమే మహిళలు ఉన్నారు. మిగతా వాళ్ళందరూ జెంట్సే ఉన్నారని అర్థం. సో ఈ విషయాలని మీరు రాయాలి. లాస్ట్లో కంక్లూజన్ కూడా రాయొచ్చు. ఉమెన్ పార్టిసిపేషన్ ఇన్ పార్లమెంట్ మస్ట్ ఇంప్రూవ్. సో ఇలా రాయొచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ 26th క్వశ్చన్. హౌ డస్ డెమోక్రసీ ప్రొడ్యూస్ అన్ అకౌంటబుల్, రెస్పాన్సివ్ అండ్ లెజిటిమేట్ గవర్నమెంట్? ఇక్కడ క్వశ్చన్లోనే 3 పదాలు ఉన్నాయి. అకౌంటబుల్, రెస్పాన్సిబుల్, లెజిటిమేట్. డెమోక్రసీ ఈజ్ ఏ అకౌంటబుల్ గవర్నమెంట్, డెమోక్రసీ ఈజ్ ఏ రెస్పాన్సివ్ గవర్నమెంట్, డెమోక్రసీ ఈజ్ ఏ లెజిటిమేట్ గవర్నమెంట్. ఇప్పుడు ఆ 3 పదాలని మనం 3 వాక్యాల్లో మార్చుకుంటూ చెప్పొచ్చు. పీపుల్ చూస్ దేర్ రిప్రజెంటేటివ్ త్రూ ద ఎలక్షన్స్, అంటే ఎన్నికల ద్వారా రిప్రజెంటేటివ్స్ని ఎన్నుకుంటారు. ద ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఫార్మ్ ద గవర్నమెంట్. సో ఇక్కడ అకౌంటబిలిటీ ఉంది కదా, దట్ ఈజ్ అకౌంటబిలిటీ అని రాయొచ్చు. 3వ పాయింట్. పీపుల్ హ్యావ్ ద రైట్ టు కంట్రోల్ ద రూలర్స్ బై ద ఎలక్షన్స్. అంటే మనం ఎలక్షన్ల ద్వారా మన రూలర్స్ని కంట్రోల్ చేయొచ్చు. మనకు నచ్చిన వాళ్ళకి మళ్ళీ ఎలక్షన్లో నెగ్గిస్తాం, లేదంటే వాళ్ళకి బాయ్ బాయ్ చెప్పేస్తాం అన్నమాట. నెక్స్ట్ వేరే పార్టీ వాళ్ళు, లేకపోతే వేరే వాళ్ళు ఎవరైతే మనకి వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోస్ నచ్చుతాయో వాళ్ళని మనం ఎన్నుకుంటాం అనేసి. అలాగే డెమోక్రటిక్ గవర్నమెంట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ టువర్డ్ ద పీపుల్. దే టేక్ కేర్ ఆఫ్ ద నీడ్స్ అండ్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ద పీపుల్. ఏ డెమోక్రటిక్ గవర్నమెంట్ ఈజ్ పీపుల్స్ ఓన్ గవర్నమెంట్. అసలు డెమోక్రసీలోనే ఉంది. డెమోక్రసీ మీన్స్ బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్, ఫర్ ద పీపుల్ అని. సో ఆ 3 పదాలని కూడా మీరు ఉపయోగించుకుంటూ పాయింట్లుగా తయారు చేసుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే నెక్స్ట్ 27th క్వశ్చన్. లిస్ట్ ఏ ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ దట్ యు మే హ్యావ్ అబ్జర్వ్డ్ అరౌండ్ యూ. నీ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ ఎలా జరుగుతుంది, అంటే ఎన్విరాన్మెంట్ ఎందుకు పాడైపోతుందంటే, మనం ఇందాక ఒక క్వశ్చన్ చెప్పుకున్నాం కదా, హౌ హ్యూమన్ యాక్టివిటీస్ ఆర్ కాజ్ టు డిప్లేషన్ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫానా అని. సేమ్ అదే ఆన్సర్ ఇక్కడ కూడా మనం రాసేసుకోవచ్చు. బట్ అయితే ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ అన్నప్పుడు ఇంకా కొన్ని ఎక్కువగా రాయొచ్చు. బర్నింగ్ ఆఫ్ కోల్ అండ్ మినరల్ ఆయిల్, రైజింగ్ సీ లెవెల్స్, డిజర్టిఫికేషన్ అండ్ డ్రాట్స్, ల్యాండ్ డిగ్రేడేషన్. అంటే ఇవి మనం అబ్జర్వ్ చేస్తున్నాం. కొన్ని న్యాచురల్గా జరిగేవి, కొన్ని ఏమో మనుషుల వల్ల జరిగేవి. సో అక్కడ ఉన్నవి ఇక్కడ రాసుకోవచ్చు.
లేదా మన చుట్టూ జరుగుతున్న వాటిలో అబ్జర్వేషన్స్ రాయొచ్చు. ఇక్కడ చూడండి, డిఫారెస్ట్రేషన్, సాయిల్ ఎరోజన్, సాయిల్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, ప్లాస్టిక్ యూసేజ్, డిప్లేషన్ ఆఫ్ ద ఓజోన్ లేయర్, అంటే ఓజోన్ లేయర్ కుంచుకుపోతుంది, తగ్గిపోతుంది అంటున్నారు కదా. థ్రోయింగ్ వేస్ట్ ఇన్ రివర్స్, మనం రివర్స్లో వేస్టేజ్ వేయడం, యూజ్ ఆఫ్ కెమికల్ ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్. ఇంకా ఇక్కడ ఉన్న 8 పాయింట్లో మనకి 27th క్వశ్చన్ అనేది 4 మార్క్స్ కాబట్టి ఏవైనా 4 పాయింట్స్ వచ్చేలాగా జాగ్రత్తగా రాసుకోవాలి. అలాగే దీంట్లోనే ఇంకొకటి చూడండి, ఎన్విరాన్మెంట్ డిగ్రేడేషన్ వల్ల జరిగే నష్టాలు కూడా ఇచ్చారు. ఇక్కడ 13 పాయింట్లు ఇచ్చారు. బట్ మనకి ఏవైనా ఒక 2-3 పాయింట్లని మన చుట్టూ జరుగుతున్న వాటిని రాసి, ఒక 2 పాయింట్లు దానివల్ల జరిగే నష్టాలు కానీ, దానివల్ల ఏవి ఇంపాక్ట్ అవుతున్నాయి, ఎకనామికల్ గ్రోత్, పాపులేషన్ గ్రోత్, అర్బనైజేషన్, ఈ మూడిట్లో ఏదైనా 2 పాయింట్లు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే కన్జ్యూమర్ మూవ్మెంట్స్ ఇండియాలో ప్రోగ్రెస్ ఎలా ఉందో క్రిటికల్గా అన్నారు. క్రిటికల్గా అంటే ఇక్కడ మనకి 4 పాయింట్లు ఇచ్చి మళ్ళీ క్రిటిసిజం 2 పాయింట్లు, 4 పాయింట్లు రాశారు. బట్ మనకి ఇది ఎన్ని మార్కులకి? 4 మార్క్స్కి. కాబట్టి మనం క్రిటికల్గా అంటే క్రిటిసైజ్ చేస్తున్నట్టుగానే రాయొచ్చు. సో మెనీ కన్జ్యూమర్ ఫారమ్స్ వర్ ఫార్మ్డ్, బట్ అందులో అంటే ఎక్కువగానే ఫామ్ అయ్యాయి కానీ నియర్లీ 40% ఆఫ్ కన్జ్యూమర్ ఫారమ్స్ ఆర్ వర్కింగ్ ప్రాపర్లీ. సో మెనీ కన్జ్యూమర్ ఫారమ్స్ వర్ ఫార్మ్డ్, బట్ ఓన్లీ నియర్లీ 40% ఆఫ్ కన్జ్యూమర్ ఫారమ్స్ వర్కింగ్ ప్రాపర్లీ. అండ్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ నాట్ అవేర్ ఆఫ్ కన్జ్యూమర్ ఫారమ్స్, ఇది ఒక క్రిటిక్ అనమాట. అలాగే నవ్వేడేస్ ఆల్సో సో మెనీ కన్జ్యూమర్స్ ఆర్ స్టిల్ అన్అవేర్ ఆఫ్ దేర్ రైట్స్. అన్అవేర్ అంటే తెలుసుకోవడం లేదు. అలాగే ద ప్రాసెస్ ఎక్స్పెన్సివ్ అండ్ టైం కన్జ్యూమింగ్. కన్జ్యూమర్ మూవ్మెంట్ ప్రాసెస్ ఎక్స్పెన్సివ్ అండ్ టైం కన్జ్యూమింగ్, అంటే చాలా కాలం వెయిట్ చేయాల్సి వస్తుంది. ఎగ్జిస్టింగ్ లాస్ ఆర్ నాట్ ఎఫెక్టివ్ ఇన్ కేసెస్ ఆఫ్ డిఫెక్టివ్ ప్రొడక్ట్స్. మనం ఏదైనా డిఫెక్టివ్ ప్రోడక్ట్ కొన్నప్పుడు దానికి సంబంధించి మనం తిరిగి వారంటీని కానీ ఇవి పొందేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ క్రిటికల్గా అన్నారు కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి క్రిటిసిజంలో ఉన్న 4 పాయింట్లు మీరు యూజ్ చేసుకుని రాయొచ్చు. అలాగే సెక్షన్ 4, ఇట్స్ మోర్ ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్స్. ఇప్పటికే మనకి వీడియో లెంగ్త్ ఎక్కువైపోతుంది కాబట్టి నేను కొంచెం స్పీడప్ చేస్తున్నాను. మీరు దీన్ని స్లోలో పెట్టుకొని కూడా మీరు ఈ వీడియో చూసి వింటూ నేర్చుకోండి. అలాగే అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ మల్టీపర్పస్ రివర్ ప్రాజెక్ట్. ఈ క్వశ్చన్లో భాగంగానే ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవచ్చు. రివర్స్ వల్ల యూసేజ్ అడిగినా కూడా ఇందులో ఉన్న అడ్వాంటేజెస్లో ఉన్నవన్నీ వస్తాయి, ఒకటి తప్ప. అదేంటంటే ఫ్లడ్ కంట్రోల్. ఫ్లడ్ కంట్రోల్ అనేది ఈ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ వల్ల వచ్చే ఒక అడ్వాంటేజ్. కానీ రివర్స్ వల్ల యూసేజ్ రాసినప్పుడు అది రాయకుండా మిగతావి రాయొచ్చు. ఇక్కడ మనకి అడ్వాంటేజెస్ ఆఫ్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అన్నప్పుడు ఇరిగేషన్, హైడ్రో ఎలక్ట్రిసిటీ, ఫ్లడ్ కంట్రోల్, డ్రింకింగ్ వాటర్ సప్లై, నావిగేషన్, టూరిజం, ఎకనామిక్ డెవలప్మెంట్, రిక్రియేషన్, ఫిషరీ ప్రొడక్షన్, ఎన్విరాన్మెంటల్ బెనిఫిట్స్. ఇక్కడ 10 పాయింట్స్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. మీరు వీలైనన్ని రాయండి. అట్లీస్ట్ అటు ఒక 6-7, అలాగే డిసడ్వాంటేజ్లో ఒక 6-7 పాయింట్లు వచ్చేలా చూసుకుంటే మనకు మంచి మార్కులు వస్తాయి. డిసడ్వాంటేజ్ విషయానికి వస్తే ఆక్వాటిక్ లైఫ్ ఈజ్ ఎఫెక్టెడ్, ఎన్విరాన్మెంటల్ ఇంపాక్టు, సెడిమెంటేషన్ ఇష్యూస్, అంటే ఈ పూడిక తీతలు అనేవి జరగకపోతుంటే పూడికలు పెరిగిపోతుంటాయి కదా, సెడిమెంటేషన్ అనమాట. డిఫారెస్ట్రేషన్ కాజెస్, ప్రాజెక్ట్ కడుతున్నారంటే చాలా చెట్లు నరికేస్తారు, అడవులు నరికేస్తారు. సోషల్ కాన్ఫ్లిక్ట్, సమాజంలో గొడవలు వస్తాయి. రైజ్ ఆఫ్ డ్యామ్ ఫెయిల్యూర్, అంటే రిస్క్ ఆఫ్ డ్యామ్ ఫెయిల్యూర్. డ్యామ్ సరిగ్గా కట్టలేరంటే, డ్యామ్ కనుక ఫెయిల్ అయిందంటే చాలా ఎకరాల భూములు మాత్రమే నాశనం అవడం కాదు, మనుషుల జీవితాలు కూడా నాశనం అయిపోతాయి అన్నమాట. రిస్క్ ఆఫ్ డ్యామ్ ఫెయిల్యూర్ అనేది డిసడ్వాంటేజ్. మైగ్రేషన్ ఆఫ్ పీపుల్, మెయింటెనెన్స్ ఛాలెంజెస్, క్లైమేట్ వల్నరబిలిటీ, అంటే క్లైమేట్ దానివల్ల కొంచెం ప్రభావానికి లోనవుతుందని. సో అవి చూసుకోండి. అలాగే నెక్స్ట్ ఇందులోనే బీలో, అంటే మీరు ఎగ్జామ్లో అయితే ఏబి అని ఇచ్చారంటే మీకు ఎగ్జామ్లో రెండిట్లో ఏదో ఒకటే రాయాలి. 8 మార్క్స్ క్వశ్చన్లో 29 కానీ 30 కానీ 31 కానీ 32 కానీ 33 కానీ, ఈ 8 మార్కుల క్వశ్చన్స్. వీటి ఆన్సర్స్ రాసేటప్పుడు మీరు 8 మార్క్స్కి రాస్తున్నాం, ఒక్కొక్క క్వశ్చన్కి ఆన్సర్ అనేది మైండ్లో పెట్టుకోండి, దానికి తగ్గట్టుగా పాయింట్లు రాయాలి. అలాగే ఇక్కడ బి క్వశ్చన్ వచ్చేసరికి ఫార్మర్స్కి సంబంధించి గవర్నమెంట్ తీసుకొచ్చిన ఇన్స్టిట్యూషనల్ రిఫార్మ్ ప్రోగ్రామ్స్. ఒక్కోసారి గవర్నమెంట్ తీసుకొచ్చిన నార్మల్ ప్రోగ్రామ్స్ అని అడిగినా కూడా వీటిని రాయొచ్చు. దీన్ని వాట్ ఆర్ యూ సజెస్ట్ టు ఇంప్రూవ్ ద
అగ్రికల్చర్ ఇన్ ఇండియా అని అడిగినా కూడా ఈ పాయింట్లు మనం యూజ్ చేసుకోవచ్చు. బట్ ఫస్ట్ పాయింట్ లాస్ట్ పాయింట్ రిలవెన్స్ అనేది మెయిన్గా మనం మెయింటైన్ చేయాలి. మినిమం సపోర్టింగ్ ప్రైస్ పాలసీ ఎంఎస్పి, సబ్సిడీస్, క్రాప్ ఇన్సూరెన్స్, క్రాప్ లోన్స్, కిసాన్ క్రెడిట్ కార్డ్స్, పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్స్, పేస్, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, ల్యాండ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, గ్రామీణ బ్యాంక్స్, కోఆపరేటివ్ సొసైటీస్, సాయిల్ హెల్త్ మేనేజ్మెంట్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్, ఇంకా డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సీడ్స్, ఇంకా సీడ్ బ్యాంక్స్, ఇవి కూడా యాడ్ చేసుకోండి. నేను చెప్పేది జాగ్రత్తగా వింటూ మీరు పెన్ పట్టుకొని పేపర్ మీద ఆ పాయింట్లు రాసుకుంటూ ఒకసారి వింటూ పేపర్ మీద ఆ పాయింట్లు రాసుకుంటే మీరు బాగా నేర్చుకోగలుగుతారు. ఎగ్జామ్లో అదే క్వశ్చన్ ఇచ్చినప్పుడు మీరు బాగా రాయగలుగుతారు. అలాగే ఇంకా 30th డిస్కస్ ద సాల్ట్ మార్చ్ టు మేక్ క్లియర్లీ వై ఇట్ వాజ్ అన్ ఎఫెక్టివ్ సింబల్ ఆఫ్ రెసిస్టెన్స్ అగెన్స్ట్ కొలోనియలిజం అని ఇచ్చారు. సేమ్ ఇదే క్వశ్చన్ కనుక ఎగ్జామ్లో ఇచ్చిన, లేదా సాల్ట్ మార్చ్ ఇంపార్టెన్స్ అని అడిగిన, సాల్ట్ మార్చ్ ఈజ్ ఎ సింబల్ ఆఫ్ అగెన్స్ట్ కొలోనియలిజం రెసిస్టెన్స్ అని అడిగిన, మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఉప్పు సత్యాగ్రహం అనేది మనం ఈ వలస పాలనకు వ్యతిరేకంగా చేసినటువంటి ప్రతిఘటనలకి ఒక సంకేతం లాంటిది. దానికి మనం దీని గురించి ముందు తెలియాలి కదా. గాంధీ యూజ్డ్ సాల్ట్ యాజ్ ఏ పవర్ఫుల్ సింబల్ టు యునైట్ ద నేషన్. అంటే గాంధీ గారు ఈ సాల్ట్ అనేది అందరినీ కూడా యునైట్ చేయగలదు, ఒక పవర్ఫుల్ సింబల్ విషయం అనేసి అనుకున్నారు. అలాగే గాంధీ సెంట్ ఎ లెటర్ టు వైస్రాయ్ ఇర్విన్ స్టేటింగ్ 11 డిమాండ్స్. అంటే గాంధీ గారు వైస్రాయ్ ఇర్విన్కి ఒక లెటర్ రాశారు ఒక 11 డిమాండ్స్లో. అందులో మెయిన్ ఫస్ట్ ఏంటంటే ఈ సాల్ట్ ట్యాక్స్ని అబాలిష్ చేయడం అంటే రద్దు చేయమని. సాల్ట్ వాజ్ అన్ ఎసెన్షియల్ ఐటమ్ ఆఫ్ ఫుడ్. ఇట్ వాజ్ కన్జ్యూమ్డ్ బై ఆల్, ఈవెన్ హెడ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, లేదంటే ఇర్విన్ గారైనా కూడా ఆహారంలో సాల్ట్ లేకుండా తినలేరు కదా. బట్ ఇర్విన్ వాజ్ అన్విల్లింగ్ టు నెగోషియేట్, లేదా ఇక్కడ మీరు ఇర్విన్ వాజ్ రెఫ్యూజ్డ్ అని రాసుకోండి. సో గాంధీజీ స్టార్టెడ్ సాల్ట్ మార్చ్. ఎప్పుడు స్టార్ట్ చేశారో డేట్ ఇంపార్టెంట్, April 6, 1930. హీ రీచ్డ్ దండి, వైలేటెడ్ ద లా అండ్ మేడ్ సాల్ట్. ఇది 3 పాయింట్లుగా రాయండి. ఈ రీచ్డ్ దండి, హీ వైలేటెడ్ ద లా అండ్ ఈ మేడ్ సాల్ట్ విత్ హిజ్ ఫాలోవర్స్. ద మార్చ్ డెవలప్డ్ ద ఫీలింగ్ ఆఫ్ నేషనలిజం. ఇది నేషనలిజం అనే ఫీలింగ్ని బాగా డెవలప్ చేసింది. దస్ ద సాల్ట్ మార్చ్ బికమ్ ఎన్ ఎఫెక్టివ్ టూల్ ఆఫ్ రెసిస్టెన్స్. అంటే ఈ ఉప్పు సత్యాగ్రహం అనేది అందరిలో కూడా సత్యాగ్రహం చేయడం ద్వారా బ్రిటిష్ వాళ్ళని మనం ఎదుర్కోవచ్చనే విషయాన్ని తెలియజేసింది. సో అందుకని అన్నమాట. అలాగే 30th Bలో సమ్ పీపుల్ ఫీడ్ దట్ డెవలప్మెంట్ ఆఫ్ ఫ్రంట్ కుడ్ లీడ్ టు ద గ్రోత్ ఆఫ్ డిసెంటింగ్ ఐడియాస్. అంటే వ్యతిరేక ఆలోచనలు తీసుకొచ్చేస్తాయి, ప్రజల్ని పాడు చేసేస్తాయని కొంతమంది ఫీర్ అయినట్టుగా రాశారు. ఇక్కడ ఎవరు ఫీర్ అయ్యారు ఆ విధంగా అంటే ఎవరైతే కొన్ని రూల్స్ ఆల్రెడీ పెట్టి వాటినే జనాలందరూ ఫాలో అవ్వాలని చెప్పారో వాళ్ళు మాత్రమే. సో ఇక్కడ మెయిన్గా మనకు 4 పాయింట్లు వీళ్ళు ఇచ్చారు ఈయన. బట్ ఈ 4 పాయింట్లు కూడా పెద్దగా రాయొచ్చు మనం. ద రోమన్ క్యాథలిక్ చర్చ్ ఫెల్ట్ దట్, ఫుల్ స్టాప్ పెట్టుకోండి, ద పీపుల్ విల్ లెర్న్ టు రీడ్ అండ్ రీఇంటర్ప్రిట్ ద మెసేజ్ ఆఫ్ ద బైబిల్. అంటే పీపుల్ ఎప్పుడైతే చదువుతారో దాన్ని సొంతంగా రీఇంటర్ప్రిట్ అంటే వాళ్ళకి నచ్చిన విధంగా అనలైజ్ చేసుకుంటారు బైబిల్ని. అండ్ ఫార్ములేట్ దేర్ ఓన్ వ్యూ ఆఫ్ గాడ్ అండ్ క్రియేషన్. దే ఫార్ములేట్ దేర్ ఓన్ వ్యూ అంటే వాళ్ళ దేవుడి పట్ల, దేవుడి యొక్క ఈ సృష్టికర్త అయినటువంటి దేవుడి పట్ల, సృష్టి పట్ల వాళ్ళ ఓన్ వ్యూస్ని డెవలప్ చేసుకుంటారు. అప్పర్ అండ్ లెర్న్డ్ క్లాస్ బిలీవ్డ్ దట్ ద స్ప్రెడ్ ఆఫ్ బుక్స్ విల్ రెడ్యూస్డ్ దేర్ వాల్యూ. ఈ బాగా చదువుకున్న వాళ్ళు, ఉన్నత తరగతుల వాళ్ళు అనుకున్న వాళ్ళు ఎప్పుడైతే అందరూ పుస్తకాలు చదివేస్తే ఇలా వాల్యూ తగ్గిపోద్దామని భయపడ్డారనమాట. అది వాళ్ళ ఫీరు. అప్పర్ అండ్ లెర్న్డ్ క్లాస్ బిలీవ్డ్ అనొచ్చు, లేదా ఇక్కడ ఫీడ్ అనొచ్చు. ఫీడ్ దట్ ఏంటా ఫీరు, ద స్ప్రెడ్ ఆఫ్ బుక్స్ విల్ రెడ్యూస్ దేర్ వాల్యూ, వాళ్ళ వాల్యూని తగ్గించేస్తే పుస్తకాలు ఎక్కువగా ప్రింట్ అయిపోతాయని భయపడ్డారు. సమ్ ఫీడ్ దట్ పీపుల్ విల్ బికమ్ రెబలస్. కొంతమంది ఏమన్నారు, ప్రజలు తిరుగుబాటుదారులు అయిపోతారు పుస్తకాలు చదివితే అన్నారు. నిజంగానే కొన్ని రకాల సాహిత్యం చదివితే ప్రజల్లో అలాంటి ఆలోచనలు వస్తాయని కూడా అంటారు కదా. అండ్ గో అగెనిస్ట్ ద సెట్ నామ్స్ ఆఫ్ ద సొసైటీ. అంటే అప్పుడు సొసైటీలో ఉన్న నామ్స్కి వ్యతిరేకంగా ఈ పోరాటాలు అవి వస్తాయని భయపడ్డారు. అంటే ఇక్కడ సమ్ ఫీడ్ దట్ పీపుల్ విల్ బికమ్ రెబల్లస్ అనేది ఒక పాయింట్ రాసుకొని, దే ఫీడ్ దట్ పీపుల్ అగెనిస్ట్ ద సెట్ నామ్స్ ఆఫ్ ద సొసైటీ, ఇదో పాయింట్గా రాయొచ్చు. అకార్డింగ్ టు హెరాస్మస్ అనేవాడు ఏం చెప్పాడంటే, ద బుక్స్ మైట్ స్ప్రెడ్ స్టూపిడ్, ఇగ్నోరెంట్, స్లాండరస్, స్కాండలస్, రేవింగ్, ఇర్రిలీజియస్,
అండ్ సెడిషియస్ ఐడియాస్. ఇక్కడ చాలా పదాలు ఉన్నాయి. ఆ పదాలన్నింటినీ మనం వాక్యాలుగా మార్చుకోవచ్చు. ద బుక్స్ మైట్ స్ప్రెడ్ స్టూపిడిటీ. ద బుక్స్ మైట్ స్ప్రెడ్ ఇగ్నోరెన్స్. ద బుక్స్ మైట్ స్ప్రెడ్ స్లాండరస్. ద బుక్స్ మైట్ స్ప్రెడ్ రెబలిజం. సో ఇలా మనం రాస్తుంటే ఎక్కువ పాయింట్లు వస్తాయి. మ్యాక్సిమం పాయింట్స్ 30 మార్క్స్, 30th క్వశ్చన్ అవి ఏంటంటే 8 మార్క్స్ కాబట్టి మనకి 8 పాయింట్స్ వచ్చేలా చూసుకోండి. అంతకు మించి ఒక పాయింట్ ఎక్కువ రాసినా పర్లేదు కానీ తక్కువ రాకుండా ఉండేలా చూసుకోండి. ఇంకా మనం చేయలేము అనుకున్నప్పుడు పెద్దగా 4-5 పాయింట్లు రాసినా కూడా పర్వాలేదు. సో మీరు ఎగ్జామినర్ని ఇంప్రెస్ చేసే విధంగా మీ ఆన్సర్ ఉండాలి. రైటింగ్ బాగుండాలి, అర్థమయ్యేలా ఉండాలి, లెజిబుల్గా ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ కన్వర్ట్ ద బార్గ్రాఫ్ ఇంటూ ట్యాబ్లర్ ఫామ్ అండ్ రైట్ యువర్ కామెంట్ అన్నారు. అంటే ఇప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి బార్గ్రాఫ్ని ఒక టేబుల్ ఫామ్లో తయారు చేయాలి. సో తయారు చేసేటప్పుడు మనకు చూడండి టైటిల్ ఆల్రెడీ ఉంది, షేర్ ఆఫ్ సెక్టార్స్ ఇన్ ఎంప్లాయ్మెంట్. సో అక్కడ షేర్ 3 సెక్టార్లు ఉన్నాయి, ప్రైమరీ, సెకండరీ, టెరిటరీ. ఈ 3 సెక్టార్లు 3 బాక్సుల్లో వేస్తాం. దాని కిందన ఒక సైడ్ లెఫ్ట్ సైడ్ 77, 78లో ఏ విధంగా ఉంది, 2017-8కి ఎలా ఉంది. ఇది మనం ఒక బార్గ్రాఫ్ రూపంలో చూపించిన దాన్ని ట్యాబ్లర్ ఫామ్లో రాయాలి. అలాగే దాన్ని అనాలిసిస్ చేయడం పాయింట్ల రూపంలో రాస్తే చూశారు కదా ఇక్కడ ఇలా ఉంది. సో ఇక్కడ నేను దీన్ని టేబుల్ ఫామ్లో ఇవ్వలేదు, మీరు తయారు చేయండి, మీరు చేయగలరు. ఎగ్జామ్లో వాడు అడిగాడు కాబట్టి టేబుల్ ఫామ్లో చూపించాలి. అలాగే నెక్స్ట్ అనలైజ్ ద ఫాలోయింగ్ గ్రాఫ్ అన్నప్పుడు ఇక్కడ ఒక గ్రాఫ్ ఇచ్చి దాన్ని అనలైజ్ అంటే ఇక్కడ ఉన్నటువంటిది గ్రాఫ్ దేనికి సంబంధించిందో దాని గురించి రాసి ఇక్కడ ఉన్నటువంటి ఎవరెవరు ఎంతెంత పర్సంటేజు ఈ క్రెడిట్ ఇస్తున్నారో హౌస్ హోల్డ్స్కి ఆ పాయింట్ల రూపంలో రాసేయడమే. సో ఇక్కడ చూడండి, ద గ్రాఫ్ ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ సోర్స్ ఆఫ్ క్రెడిట్ పెర్ 1000 ఆఫ్ రూరల్ హౌస్ హోల్డ్స్ అంటే కుటుంబాలు. సో ఇది మొత్తం చేసిన తర్వాత ఏం చెప్పొచ్చు అంటే ఫార్మల్ అంటే అన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉండి గవర్నమెంట్ ద్వారా తీసుకునే రుణాల కంటే కూడా ఎక్కువ రుణాలు వేరే ఎవరి దగ్గర తీసుకుంటున్నారు, మనీ లెండర్స్, వడ్డీ వ్యాపారస్తుల దగ్గర తీసుకుంటున్నారు. అది కూడా వాళ్ళ అవసరాన్ని బట్టి ఎక్కువ వడ్డీలకి తెచ్చేసుకుని మరి తీసుకుంటున్నారు. దానివల్ల వీళ్ళు ఎప్పుడు కూడా డెప్త్లోనే ఉండిపోతారు, అంటే అప్పుల్లో ఉండిపోతారు. ఇక్కడ ఇంకోటి కూడా ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, రిజర్వ్ బ్యాంక్ సూపర్వైజ్ ద సోర్స్ ఆఫ్ క్రెడిట్. అంటే ఈ క్రెడిట్ సంబంధించిన సోర్సెస్ని ఎవరు సూపర్వైజ్ చేస్తారంటే రిజర్వ్ బ్యాంక్ అని ఇచ్చారు. అలాగే ప్రజెంట్ రిజర్వ్ బ్యాంకు సంబంధించిన ఈ ఆర్బీఐ గవర్నర్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ పేరు ఎక్కువగా అడుగుతూ ఉంటారు. ప్రస్తుతానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా. ఈ పేరు గుర్తుపెట్టుకొని 1 మార్క్కి యూజ్ అవ్వచ్చు. అలాగే 32nd క్వశ్చన్, ఎవాల్యుయేట్ ద పవర్ షేరింగ్ సిస్టమ్ ఇన్ ఇండియా. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటంటే పవర్ షేరింగ్ సిస్టమ్. దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ ఉన్నాయి పవర్ షేరింగ్. మీరు అందరూ కూడా కంపల్సరీ పవర్ షేరింగ్ సిస్టంలోంచి వచ్చే క్వశ్చన్స్ 3 రకాలుగా ఉంటున్నాయి. ఎవాల్యుయేట్ ద పవర్ షేరింగ్ సిస్టమ్ ఇన్ ఇండియా అడగచ్చు, లేదా వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పవర్ షేరింగ్ అని అడగచ్చు, లేదా 1 prudential రీజన్ అండ్ 1 moral రీజన్ ఆఫ్ పవర్ షేరింగ్ ఇన్ ఇండియా అని అడగచ్చు. సో ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఎవాల్యుయేట్ ద పవర్ షేరింగ్ సిస్టమ్ ఇన్ ఇండియా అంటే ఇండియాలో ఉన్నటువంటి హారిజాంటల్ పవర్ షేరింగ్, అలాగే వెర్టికల్ పవర్ షేరింగ్, మల్టీ పార్టీ సిస్టమ్, కోయిలేషన్ గవర్నమెంట్, ఇలాంటి పాయింట్లను బేస్ చేసుకొని రాయండి. ఇక్కడ ఆల్రెడీ 8 పాయింట్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ఇండియా ఈజ్ ఎ సావరెన్ కంట్రీ, ఇట్ ఫాలోస్ పవర్ షేరింగ్ సిస్టమ్, ఇట్ డివైడెడ్ ద పవర్స్ ఇంటూ 3 ఆర్గన్స్ ఆఫ్ గవర్నమెంట్ అంటే లెజిస్లేచరు, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. ఇలా ఈ 3 పాయింట్లు రాస్తే అది హారిజాంటల్ పవర్ షేరింగ్. అలా కాకుండా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, లోకల్ గవర్నమెంట్ అని రాస్తే ఇది వర్టికల్ పవర్ షేరింగ్. సో అంతే, చాలు. పొలిటికల్ పార్టీ ఫంక్షన్స్ అడిగారు. పొలిటికల్ పార్టీ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ పీపుల్ కమింగ్ టుగెదర్ ఫామ్ పొలిటికల్ పార్టీస్. అదొకటి మెయిన్ రాయండి, ఫస్ట్ పాయింట్. తర్వాత పొలిటికల్ పార్టీస్ కంటెస్ట్ ఎలక్షన్స్ అండ్ పుట్ ఫార్వర్డ్ డిఫరెంట్ పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్, అదే మేనిఫెస్టో అంటారు. ఇఫ్ దే వాన్ దే బికమ్ రూలింగ్ పార్టీ అండ్ మేక్ లాస్. ఇఫ్ దే లూజ్ దే బికమ్ అపోజిషన్ పార్టీ. దే కెన్ ఫార్మ్ అండ్ రన్ గవర్నమెంట్స్. దే రోల్ ఆఫ్ అపోజిషన్. దే షేప్ పబ్లిక్ ఒపీనియన్ అంటే పబ్లిక్ ఒపీనియన్కి ఒక షేప్ని ఇస్తారు వాళ్ళు. చట్టాలు కొత్తగా రూపొందించడానికి కారణం ఏది? రూలింగ్ పార్టీ అండ్ అపోజిషన్ పార్టీ కాబట్టి. ప్రొవైడ్ యాక్సెస్ టు గవర్నమెంట్ మిషనరీ అండ్ వెల్ఫేర్ స్కీమ్స్. ఎందుకంటే ప్రజలకు సంబంధించిన వెల్ఫేర్ స్కీమ్స్ గవర్నమెంట్ ఆఫీసర్లకి మధ్యలో ఈ పొలిటికల్ పార్టీల వాళ్ళు ఒక అనుసంధానంగా కూడా ఉంటారు, బ్రిడ్జెస్ లాగా. ఫార్మేషన్ ఆఫ్ పబ్లిక్ పాలసీస్. దే ప్రొవైడ్ వెల్ఫేర్ స్కీమ్స్ టు ద పీపుల్. ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు 33 మనకు మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాప్స్ ఇప్పుడు కూడా చూసుకోవాలి. సో ఇక్కడ మ్యాప్స్లో మనకి
8 విషయాలు ఇచ్చారు. నర్మదా రివరు, గుజరాత్, పారాదీప్, తమిళనాడు. నేను మ్యాప్స్ అంతా విడిగా ఒక వీడియో చేస్తాను. సో ఈ ఆన్సర్స్ మనకి ఈయన మిర్యాల శివశంకర్ గారు తయారు చేశారు. ఆయనకి మనందరి తరపున చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.